ఉతకాలా, కసువు ఎవరు ఊడ్చాలా, పిల్లల్ని ఎవరు చూడాలా? అసలు ఈ పాలించే వాళ్ళకి తెలివుందా? శిశక్తి అంటే ఏమిటి? ఆర్టీసీ బస్సులో కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. ఈ ఆడపిల్లలు మాపుర ప్రజల కష్టాలు మాన్ప నిలిచే లేమ కర్నూలు జిల్లా కలెక్టర్ అమ్మ జయము సిరిగారికెప్పుడు జయము జయము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మీకు వాళ్ళ యొక్క సందేశాన్ని ఇస్తారు. స్త్రీల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తారు. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా నమస్కారములు. సమాజంలో నా పేరు గోకులశ్రీ. నేను కలెక్టర్గా మీ ముందు కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చాను. సమాజంలో ఆడపిల్లల్ని చిన్నచూపు చూసే ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం ఆడవారిపై దాడులు, అవమానాలు, వరకట్న వేధింపులు జరుగుతూనే ఉంటాయి. మగవారు ఆలోచించే విధానం మార్చుకోవాలి. Nowadays women are entering everywhere. ఏ విద్యార్థినైనా వేధిస్తే తల్లిదండ్రులు బడి మానిపించడానికి ఒత్తిడి చేస్తే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ధన్యవాదాలు. ఒక శాస్త్రవేత్తగా నా అనుభవాన్ని విద్యార్థులతో, ముఖ్యంగా ఆడపిల్లలతో ఈరోజు పంచుకుంటాను. ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, ఉద్యోగిగా, రాజకీయాల్లో మంత్రిగా, ప్రభుత్వాల్లో అధికారిగా స్త్రీలు ఎన్నో పాత్రలు చక్కగా పోషిస్తున్నారు. నిన్న కరోనా, నేడు ముంటా తుఫాన్, రేపు ఇంకో విపత్తు కలగకుండా ఉండాలంటే మనం నేల తల్లిని కాపాడాలి. జననీ జన్మ భూమిచ స్వర్గాదపి గరియసి, కన్న తల్లి కన్న ఊరు స్వర్గం కన్నా మిన్న. వృక్షో రక్షితి రక్షితః. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. జై భారత్. నా పేరు ఉమా. నేను ఒక డాక్టర్గా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చాను. ఆడది అబల అన్నది ఒకనాటి మాట. ఈనాడు స్త్రీ కాలు పెట్టని రంగం లేదు, స్త్రీలు సాధించని విజయం లేదు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, రూపే చ లక్ష్మి, క్షమయా ధరిత్రి. అంటే స్త్రీ దాసి వలె ఇంట్లో పనులు చేస్తుంది, మంత్రి వలె ఆలోచనలు చెబుతుంది, తల్లి వలె భోజనం పెడుతుంది, భూదేవి వలె సహనం కలిగి ఉంటుంది స్త్రీ. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చాను. మగవల్ నేర్వగరనే విద్య కలదే అన్నాడు ఒక కవి. స్త్రీలు చదువుకోవాలి, తన కాళ్ళపై తాను నిలబడగలాలి. అప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు ఒక గంట సేపు విద్యార్థులందరూ తప్పకుండా చెట్లు పెంచడానికి ప్రాచీన పుస్తకాలు, భారతం, భాగవతం, రామాయణం చదవాలి. కుటుంబం అందరితో కలిసి జీవించాలి. విద్యతో పాటు విలువలు పెంచుకోవాలి. విలువలు లేని విద్య, కలువలు లేని కాసారం. మా స్నేహితురాలు ఇందు మీకు కొన్ని పనులు ఇస్తారు, మీరు చేస్తారు కదా. చెప్పించినాను. ఆడవాళ్ళు చేయలేనటువంటి పని అంటూ ఏది లేదు. కానీ వాళ్ళకి తిట్టి కొట్టి చెప్తే మాత్రం చేయరు. మనం అందుకే తండ్రి చెప్తే చేయనే చేయరు, కొడుకు చేయడు, బిడ్డ అస్సలు చేయరు. మమ్మీ చెప్తే చేస్తా. హోంవర్క్ అంటే మమ్మీ చెప్తేనే చేస్తా. ఇదే సమస్య. వాళ్ళకి ఎంత పని ఉండని వాళ్ళు చెప్తేనే మేము వింటామంటారు. నువ్వంతే. ఇప్పుడు మన హైకోర్టు లాయర్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. నేను ఒక లాయర్గా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చాను. విద్యార్థులందరికీ నా సందేశం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు. జల వాయు కాలుష్యాన్ని తగ్గించాలి. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. అహంకారంగా విద్యుత్, నీటిని వృధా చేయరాదు. జై స్వర్ణ ఆంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. ధన్యవాదములు. చూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, ఒరిగేను అమ్మ వైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రం ఇంక నీదన్నా. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రం ఇంక నీదన్నా.
తెగమంకు తోచిన నాడు తెగమంకు తోచిన నాడు దిగలేదు అమ్మ మూపు దిగలేదు అమ్మ మూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు హృదలలో మౌన పాఠంలా వ్యధలలో జ్ఞాన పీఠాల్లా హృదలలో మౌన పాఠంలా వ్యధలలో జ్ఞాన పీఠాల్లా నా బాల్యమంతా తానే నడిపింది అమ్మ చూపు నా బాల్యమంతా తానే నడిపింది అమ్మ చూపు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. చాలా బాగా చక్కగా పాడినావు. అంటే ఒక త్రాసులో రెండు ఉంటాయి కదా, అవి బిల్లలు. ఒకవైపు అమ్మ దేవతలంతా ఒకవైపు కూర్చుంటే కూడా అమ్మ వైపే ఇంకా తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అమ్మనే బరువు ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే దేవతలందరికంటే కూడా అమ్మ ఎక్కువ అనే విషయాన్ని చాలా చక్కగా సి నారాయణ రెడ్డి గారు చెప్పిందని చాలా చక్కగా పాడినాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ కరుణాకర్. సరే, నేను వరిగెను మా అమ్మ వైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరిదూచమంటే నేను వరిగెను మా అమ్మ వైపు దైవం కన్నా మిన్న మా అమ్మ నాన్న దేశానికి వెన్నెముక్క మా రైతన్న దైవం కన్నా మిన్న మా అమ్మ నాన్న దేశానికి వెన్నెముక్క మా రైతన్న నిద్రపోకుండా కాపలా కాసే మా జవానన్న జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ తెలుగు తల్లి సిగలో వెలిగే నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తెలుగు తల్లి సిగలో వెలిగే నన్నయ్య తిక్కన్న ఎర్రన్న కందుకూరి గురజాడ శ్రీ శ్రీ వేమన జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఓకే, వెరీ గుడ్. కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని వ్యక్తి ఒకే ఒకరు, అది అమ్మ నాన్న మాత్రమే. ఐ లవ్ యు అమ్మ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండు పద్యాలు రాసుకొని వచ్చింది. ఆ పద్యాలు ఒక్కసారి చదవటం వినండి. చెట్ల ఆటగలది పద్యాలు రెండు కూడా. ఆకు పచ్చ చెట్టు అవని వెలుగు నింపు అన్న నిచ్చు చెట్టు హరిత ధనము చెట్టు నీడనిచ్చి సేదది చటులుచు చెట్టు లేని బతుకు చేటు చేటు చెట్టు లేకుంటే వాడు బతికినా వ్యర్థమే. ఈ రోజు అడవులంతా నరికేస్తున్నాం, ప్లాట్లు పెట్టేస్తున్నాం. చెట్టు పెంచినంత గట్టి మేలు మనకు నీడనిచ్చు చెట్టు నీకు వరము చెట్టు చేయి మేలు చెప్పంగ తరమౌనే చెట్టు నరికినంత చేటు చేటు. తర్వాత ఓకే, థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ. వృక్ష రక్షతి అందరూ కూడా ఏం చెప్పాలి? చెట్లు నరకవద్దు చెప్పండి. చెట్లను పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అనరా. పచ్చని చెట్లు వృక్ష రక్షతి రక్షిత. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత మనకి ఒక సింగర్ ఉన్నాడు, తెలుసు ఇంతవరకు 7వ తరగతిలో, కరుణాకర్. వీడియో చెప్తున్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ క్లాస్ వాళ్ళకి పాటలు నేర్పిస్తున్నాడు అంట. ఇప్పుడు మన స్కూల్లో పాడుతున్నాడు. అది చిన్న పాట కాదు. డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక తెలుగు కవి. 3 పొందినారు. తోం ధీరా నా 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 ధీరా ధీరా నా తోం ధీరా నా 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 ధీరా ధీరా నా దోం ధీరా నా దోం ధీరా నా ధీరా ధీరా నా నా. రండి అమ్మారండి పేరెంట్స్ మీటింగు వచ్చింది రండి
బడి రుణము కొంతైనా తీర్చేద్దామండి. మా వెంట నడిచేటి మా ఇంటి కొమ్మండి, మమ్ము చల్లంగా కాపాడే నడిపించే నానండి. కనిపించే దేవతలు మా అమ్మ నానండి. ఇక వేరే దేవతలు మాకెందుకండి. మనకెందుకండి. అయ్యారండి లల్లాలా బుక్కులు డ్రస్సులు ఇచ్చారే అమ్మా, తల్లికి వందనం వచ్చాయి కదయమ్మా.